నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనము చైనీస్ స్పెషాలిటీ, చైనీస్ దేనికి ఫేమస్ అందరికీ తెలుసు. చైనీస్ నూడిల్స్కి చాలా ఫేమస్ కాబట్టి నూడిల్స్ డిష్ ఈరోజు మన ఫస్ట్ డిష్ నూడిల్స్ మనం ఎక్స్పోర్ట్ చేద్దాము. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ టైంలో కూడా నూడిల్స్ తింటారు. అది ఎలా ఉంటుంది, ఏం సంగతి, ఎలా చేస్తారు అవన్నీ మనం చేసి ఒకటి మనం పర్చేస్ చేసి మనం ఎలా టేస్ట్ చేసి ఎలా ఉంది ఏం సంగతి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఫ్రెండ్స్, మనం నూడిల్స్ స్టాల్కి వచ్చేసామండి. ఇప్పుడు అది ఎలా చేస్తారో ఏం సంగతో నేను మీకు చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్. నీహో. ఇవన్నీ నూడిల్స్ అండి. మనము దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఐటమ్స్. ఇది ఎలా ఉంటుంది ఏం సంగతో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను, చూద్దాం. ఇవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఇది ఎలా చేస్తారు ఏంటని. ఇవన్నీ వచ్చేసి దీని స్పెషాలిటీ ఏంటో కూడా నేను చెప్తాను మీకు. ఓకే, ఇవన్నిటిని వెట్ నూడిల్స్ అంటారు అన్నమాట. ఇది లోపాన్ ఇక ఇక యో一个，有，要一个是吗？好。చూసారు కదండి వాటర్ ఎట్లా మసులుతున్నాయో దాంట్లో పెట్టాడు. దాంట్లో ఉడికిస్తున్నాడు చూసారు, ఇమీడియట్గా ఉడికిచ్చేసి గ్రీన్ వెజ్జెస్ కూడా వేసాడు దాంట్లో. దాంట్లో సాల్ట్ వేసాడు, చికెన్ ఫ్లేవర్, లాజో మిర్చి, రెడ్ మిర్చి వేసాడు. కొన్ని ఫ్లేవర్స్ వేస్తున్నాడు అన్నమాట. అన్ని వాళ్ళ సాసెస్ అవి ఉంటాయి కదా, అవి వేస్తున్నాడు. మనకి కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేస్తే అది ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలా వేడిగా ఉంటుంది. అది చూస్తారు కదా పొగలు ఎలా వస్తున్నాయో. మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి తినేవారు కూడా అవి చల్లగా కావు, అట్లానే ఉంటాయి, సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది హాట్గా. అది నేను వెళ్ళాక మీకు చూపిస్తాను. చూసారు కదా వాడు వేసింది ఏమి లేదు, ఉట్టి మిర్చి వేసాడు, సాల్ట్ వేసాడు, కొంచెం చికెన్ ఫ్లేవర్ ఉంది. ఇవన్నీ ఫ్లేవర్స్ అనమాట, సాసెస్ ప్లస్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి వేసాడు. ఇది మసాలాలు వేసాడు అవన్నీ కొన్ని వాళ్ళకి వేసి ఇచ్చేసాడు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇంట్లోకి ఆఫీస్కి వెళ్ళాక తిందాం. తీసుకోరా బాబు అంటే వాడు డబ్బులే తీసుకోవట్లేదు, వద్దు ఉండని అంటున్నాడు. నేను తీసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చికెన్ తోస చెన్, యూ టెల్ మీ. నో టెల్ మీ హౌ మచ్. వద్దు అంటున్నాడు వాడు. ఓకే, థ్యాంక్ యూ. ఆఫీస్కి వచ్చేసాను. ఇప్పుడు అది ఓపెన్ చేసి
అది ఎలా టేస్ట్ ఉంది, అది ఏంటి అని చెప్తాను మీకు క్లియర్గా. అది మీరు చేసేటప్పుడు మీరు చూసారు కదా ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే అది నార్మల్గా నూడిల్స్ని అది బాయిలింగ్ వాటర్ ఉంది కదా, బాయిలింగ్ వాటర్లో ఆల్రెడీ దాంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి కొన్ని, దాంట్లో వేసాడు. దాంట్లో వేసి తీసిన తర్వాత దాంట్లో ఓన్లీ కొన్ని స్పైసెస్ కలిపాడు అనమాట, చైనీస్ స్పైసెస్. దాంట్లో ఆనియన్, స్ప్రింగ్ ఆనియన్ ఒకటి ఉంది, మిర్చి ఉంది, సాల్ట్ ఉంది, ఇంకా చికెన్ ఫ్లేవర్ ఒకటి ఉంది. అవి ఉన్నాయన్నమాట కొన్ని ఐటమ్స్ కలిపేసి దాంట్లో కొన్ని గ్రీన్ వెజ్జెస్ కూడా వేసాడు. గ్రీన్ వెజ్జెస్ వేసేసి నార్మల్గా మనకి ఇచ్చేసాడు అనమాట. ఇప్పుడు అది ఎలా ఉంది ఏం సంగతో మనం టేస్ట్ చేసి చెప్తాను. ఇది చూసారుగా, ఈ ఐటమ్ పక్కన షాప్ ఆమె ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందో అర్థం కావట్లేదు నాకు. ఫ్రీగా ఇచ్చింది, తీసుకో ఏం కాదు తీసుకో అని చెప్పేసి ఇచ్చింది అనమాట. టేస్ట్ చేయి ఒకసారి, బాగుంటుంది అని చెప్పేసి చూద్దాం. మనం ఇది కూడా ఏంటో చూద్దాము. బాగుంటే మన నెక్స్ట్ వీడియో ఇది ఒకటి చేద్దాం. ఇదైతే ఇప్పుడైతే ఇది చూద్దాము. వీడు కూడా అంతే ఫ్రెండ్స్. యాక్చువల్లీ డబ్బులు తీసుకోలేదు. నేను డబ్బులు తీసుకురా బాబు అని చెప్తున్నాను కూడా వినట్లేదు. అది వద్దు అంటున్నాడు. ఫోక్స్ తీసాము. ఇది చూస్తున్నారుగా, డ్రై నూడిల్స్ అనమాట. ఇది యాక్చువల్లీ నూడిల్స్లో వాటర్ ఉంటుంది చాలా యాక్చువల్లీ ఈ చైనీస్ దాంట్లో, కానీ ఇది వచ్చేసి డ్రై నూడిల్స్. దీంట్లో అన్నీ అది స్పైసెస్ అన్నీ వేసాడు. చూసారుగా, కనబడుతుందిగా. గ్రీన్ వెజ్జెస్ ఉన్నాయి, కింద పడిపోతుంది. మనం ఏంటంటే మనం ఈజీగా క్యారీ చేసి ఈజీగా తినొచ్చు అనమాట ఎక్కడన్నా. కానీ ఇది వాటర్ ఉందనుకోండి, అది మనం దాన్ని క్యారీ చేయడానికి ప్రాబ్లం అవుతుంది, ప్లస్ తినడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది చూడండి, ఇంకా హాట్గానే ఉంది. అప్పుడు చేశారు కదా, ఇంకా హాట్గానే ఉంది. మేము వచ్చి ఆల్మోస్ట్ 10 minutes కన్నా 15 minutes అయింది యాక్చువల్లీ ఇప్పుడు వచ్చి జర్నీలో. ఇది ఎలా ఉందో ఏ సంగతి చూద్దాం. బాగుంది, ఉడికింది బాగా. సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పల్లి అన్నమాట. బఠానీ ఉంది కదా, బఠానీ. ఇది పల్లి కాదు, బఠానీ. అక్కడక్కడ తగులుతుంది. దాంట్లో కొనేసాను అన్నమాట, ఎక్కువ వేయలేదు దాంట్లో. అక్కడక్కడ తింటుంటే తగులుతుంటుంది కదా, బాగా అనిపిస్తుంది తింటుంటే. ఈ ఐటమ్ కూడా ఏంటో చూద్దాం ఒకసారి. దీంట్లో ఏంటంటే ఎగ్ ఉంది, ఎగ్ లైట్ దాన్ని రోటీలో చేసి దాన్ని ఎగ్ వేస్తారు. ఎగ్ వేసి అన్ని స్పైసెస్ పెట్టేసి ఇచ్చారు. బాగుంది, సూపర్. దీంట్లో ఎగ్ కనబడుతుంది మీకు, చూసారా? లైట్గా ఇట్లా మనము రోటీ మీద ఎగ్ రోటీ చేసుకుంటాం కదా, సేమ్ అలానే ఉంది, కానీ బాగుంది, సూపర్ ఉంది టేస్ట్. ఈ నూడిల్స్, డ్రై నూడిల్స్ మాత్రం సూపర్గా ఉంది. మంచిగా సాఫ్ట్గా అనిపిస్తుంది తింటుంటే. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇదేంటంటే మన నూడిల్స్ అనేది చైనీస్ వాళ్ళది ట్రెడిషనల్ ఫుడ్, అది మీకు తెలుసు కదా ఆల్రెడీ. ఇదేంటంటే నూడిల్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట, హ్యూజ్ వెరైటీస్. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం, అన్ని వెరైటీస్ ఉంటాయి. నేను మ్యాక్సిమం నూడిల్స్ కూడా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. డిఫరెంట్ టైప్లో చేస్తుంటాను నూడిల్స్. అవన్నీ మనము మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ ఫ్యూచర్ వీడియోస్లో మనం చేసుకుంటూ వద్దాం. అవన్నీ డిఫరెంట్ నూడిల్స్ ఎలా ఉంటాయి, ఏం సంగతి అన్ని చేసుకుంటూ వస్తాను. అన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో ఏం సంగతి మీకు చెప్తాను నేను క్లియర్గా. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీని ఇంక్రీజ్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాను. ప్లీజ్ మీరు ఎట్లా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు, నేను ఏం చేస్తాను, ఏం జాబ్ చేస్తాను, అది అని ఎక్కడ ఉంటాను అని చెప్పేసి అన్ని అడుగుతున్నారు. నేను దాని గురించి 3 ఎపిసోడ్స్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ అంటే ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ వీడియోలో ఇక్కడ ఎలా ఉంటుంది, అసలు ఏంటి, ఫారినర్స్కి జాబ్స్ ఉంటాయి, ఎట్లా ఉంటుంది, సెక్యూర్డా కాదా, అవన్నీ నేను చెప్తాను. ఇక్కడ రేసిజం ఉందా లేదా అని దాని గురించి డీటెయిల్స్ మొత్తం నేను చెప్తాను మీకు. నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్యుమెంటేషన్ ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది, మన వీసా ప్రాసెస్ అవన్నీ ఎలా చేస్తారు, ఏంటి అవన్నీ నేను చెప్తాను. లాస్ట్ ఎపిసోడ్లో మీకు ఇక్కడ జాబ్ ఫైండింగ్ ఎలా చేసుకోవాలి, ఏ వెబ్సైట్స్ విజిట్ చేస్తే మనకు జాబ్ దొరుకుతుంది, ఇక్కడ ఎంతెంత సాలరీస్ ఉంటాయి, అవన్నీ మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్తాను. ఓకే, 3 వీడియోస్ నేను చేస్తాను. ప్లీజ్ కొంచెం నాకు టైం ఇవ్వండి. మనము ప్రస్తుతానికైతే మన వ్యూవర్స్ పెరుగుతున్నారు మన ఛానల్లో, కాబట్టి ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యాక మనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.